హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇకపైన ప్రాథమిక స్థాయి నుంచి తెలుగులోనే బోధన చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంట. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి స్టేట్మెంట్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. తెలుగు రచయితల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల పాటు సమావేశాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుని పరిరక్షించాల్సిన అవసరం ఉంది, తెలుగుని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. తెలుగుని కాపాడాలంటే ప్రాథమిక స్థాయి నుంచి తెలుగులోనే విద్యా బోధన జరగాలి అంటూ ఆయన చెప్తున్నారు. సో తల్లి పాలు మాత్రమే బిడ్డకి శ్రేయస్కరం తప్ప డబ్బా పాలు కాదు కదా అంటూ ఒక ఎగ్జాంపుల్ని కూడా పెద్దలు చెప్తున్నారు. చాలా తీర్మానాలు కూడా చేశారు. ఈ తీర్మానాలన్నీ చూసిన తర్వాత, వాళ్ళ మాటలు విన్న తర్వాత కడుపు మండిపోతుంది. ఏం చేయదలుచుకున్నారు? ఏంటి మీ మీ ఆలోచన ఏంటి? ఎటువైపు తీసుకెళ్తున్నారు? పేద పిల్లలు ఇంగ్లీష్లో చదవకూడదా? గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేయటమే, రద్దు చేయటమే మీ ఆలోచన. పెత్తందారి మనస్తత్వం కాదు ఇది. పేదలను పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను, అగ్రవర్ణాల్లోని పేదలను కూడా ప్రపంచానికి దూరం చేయడం కాదు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వాళ్ళు ఎవరున్నారు? ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వాళ్ళంతా పేదవాళ్ళే కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నత వర్గాల్లోని పేదవాళ్ళ పిల్లలే కదా. సో వాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదా? తెలుగు భాష ప్రమాదంలో పడితే తెలుగు భాషని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ స్కూల్ చదువుతున్న పిల్లలపై మాత్రమే ఉందా? వాళ్ళ భవిష్యత్తుని పనంగా పెట్టి తెలుగు భాషను వాళ్ళు కాపాడాలా? మీరేం చేస్తారు మరి? మీరు ఏం చేస్తున్నారు మరి? ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? ఈరోజు ఇంగ్లీష్ చదవకుండా ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యే పరిస్థితి ఉందా? ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వగలమా? ప్రపంచానికి మనకి ఉన్న బ్యారియర్ లాంగ్వేజే కదా. లాంగ్వేజ్ లేకుండా స్టేట్ దాటి బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా? ఉపాధి ఉందా? కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే తెలుగుని ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే బోధించాలని చెప్పగలరా? సాహసం ఉందా? ఆ పని చేయగలరా? కేవలం పేదవాళ్ళ పిల్లలు మాత్రమే తెలుగుని నేర్చుకుని తెలుగుని బ్రతికించాలా? పెద్దవాళ్ళ పిల్లలు అవసరం లేదా? పెద్దవాళ్ళ పిల్లలు తెలుగులో చదవాల్సిన అవసరం లేదా? డయాసులపైన ఈరోజు ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళ పిల్లలంతా ఏ లాంగ్వేజ్లో చదివారు? ఏ స్కూల్స్లో చదివారు? ఏ మీడియంలో చదువుకున్నారు వాళ్ళు? సో మీకో న్యాయం, పేద పిల్లలకు ఇంకో న్యాయం ఉంటుందా? ఎన్వి రమణ గారు కూడా మాట్లాడడం చూశా. ఇంత ద్రోహం కదా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇంగ్లీష్ మీడియాన్ని మొదలుపెట్టడాన్ని పార్టీలకు అతీతంగా చాలామంది అభినందించారు. కంచాయలే గారు లాంటి వాళ్ళు తెలుగు భాష మాత్రమే నేర్చుకుంటే, తెలుగు భాషలో మాత్రమే మనం చదువుకుంటే ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వలేము, లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటూ చాలా కాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో అలాంటి సోషల్ యాక్టివిస్టులు చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడం యొక్క ఉపయోగాన్ని చెప్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళంతా కూడా సమర్థించారు. సో అది పార్టీల కోసం సమర్థించినట్టు కాదు, జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమతో సమర్థించినట్లు కాదు, పేద ప్రజలపైన, పేదల పిల్లలపైన ఉన్న ప్రేమతో సమర్థించినట్లు. ఓ జనరేషన్, ఓ 10 ఏళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక జనరేషన్ కనుక ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలు బయటకు వస్తే అది రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ కదా. వాళ్ళు మొత్తం వరల్డ్ ఎక్కడికైనా పోయి ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఎవరితోటైనా కమ్యూనికేట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. దాన్ని దూరం చేసే ప్రయత్నమా? 5 ఏళ్ళు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా టోఫెల్ లాంటి ట్రైనింగ్స్ కూడా అక్కడ ఇస్తూ పిల్లలు చదువుతూ వస్తే వాళ్ళ మీద ప్రయోగాలు చేయడం నీచం కాదు, దుర్మార్గం కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. మీ పిల్లలు ఎవరైతే పెద్ద పెద్ద మనుషులు, రమణ గారిని కూడా అడుగుతున్నారు, రమణ గారి ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళ మనవల్లో మనవరాల్లో తెలుగులో ఒక్క పేరా రాయగలరా? ఒక్క పేరా తెలుగులో రాయగలరా? ఒక్క ముక్క తెలుగు చదవగలరా? ఒక పద్యం చెప్పగలరా తెలుగులో? ఎందుకు సార్ పేదవాళ్ళ పిల్లలు మాత్రమే చదవాలా? ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన అవసరం లేదా? పేదవాళ్ళ పిల్లలు మాత్రమే తెలుగు నేర్చుకుని తెలుగుని కాపాడాలా? మీరంతా ఇంగ్లీష్ నేర్చుకుని ప్రపంచం అంతా ఎదిగిపోయి పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మీరు అక్కడి నుంచి వచ్చి మాకు మళ్ళీ నీతులు చెప్తారా? ఇక్కడ ఎవరైతే తెలుగు మీడియంలో మాత్రమే బోధిస్తామని ఆలోచన చేస్తున్నారో, తెలుగు మీడియం క్రింది స్థాయి నుంచి అమలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారో, మీ ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించేసేయండి. మొత్తం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. లేకపోతే నిర్బంధంగా ప్రతి ప్రైవేట్ స్కూల్ ఖచ్చితంగా తెలుగులోనే బోధించాలని చెప్పండి. చెప్పగలరా? అలా చేయకండి, అలా చేయొద్దని కూడా కోరుతున్నాను నేను. అలా చేసి ఆ పిల్లల జీవితాలను కూడా నాశనం చేయకండి అని కోరుతున్నా. మీ ప్రభుత్వంలో మంత్రి ఉన్నారు నారాయణ గారు, కొన్ని లక్షల మంది పిల్లలు ఆయనకు సంబంధించిన విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఆ లక్షల మంది పిల్లలకు సంబంధించి వాళ్ళ చదువుతున్న స్కూల్స్ మొత్తం నారాయణ విద్యా సంస్థల్లో కేవలం తెలుగు మీడియం పెట్టగలరా? అక్కడ నుంచి స్టార్ట్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవళ్ళను, ఆయన కొడుకుని ఏ లాంగ్వేజ్లో చదివించారు? రమణ గారు ఆయన పిల్లల్ని ఏ లాంగ్వేజ్లో చదివించారు?
ఈరోజు మాట్లాడుతున్న పెద్దలంతా వాళ్ళ పిల్లల్ని ఏ లాంగ్వేజ్లో చదివించారు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా తెలుగులో దొరికే బుక్స్ ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం బుక్స్ చదవాలి? ఓ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలి? ఏం బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి? 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కాస్త కూస్తో ఇంగ్లీష్ నేర్చుకుని డిగ్రీకి పోయి ఆ బీటెక్లో పెద్ద పెద్ద బుక్స్ ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ అర్థం కాక బీటెక్లు చేసి 10,000కి 12,000కి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీస్ బాయ్లుగా పనిచేస్తున్నారు తెలుగు మీడియంలో బీటెక్లు కంప్లీట్ అయిన విద్యార్థులు చాలామంది. అదే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు బీటెక్లు పూర్తి చేసి విదేశాల్లో వెళ్ళి ఇంకెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో దయచేసి తెలుగు మీడియం పేరుతో పేదలపైన కుట్ర చేయకండి. ఇది పెత్తందారులు చేస్తున్న కుట్రగా కనపడుతోంది. మీరు తెలుగు మీడియాన్ని మళ్ళీ క్రింది స్థాయి నుంచి ప్రవేశపెట్టాలనే ఆలోచన చేయటం అంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేదలపైన చేస్తున్న కుట్ర. తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని పేదవాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేని రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలకు పంపించి వేలకు వేలు ఫీజులు కట్టి ఆర్థికంగా చితికిపోయారు అనేక మంది. ప్రభుత్వ స్కూల్స్కి పంపించడానికి ఒక ఆత్మన్యూన్యతకు గురవుతూ ఉన్నారు. మీ పిల్లాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతాడా అంటే పక్కన సోషల్ స్టిగ్మా, కాన్వెంట్కి పంపించట్లేదా, ఇంగ్లీష్ మీడియం చదివించట్లేదా అనే మాటని ఫేస్ చేయలేక వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్లోనే పంపిస్తున్నారు. అటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఏమైనా ఉందా? ప్రభుత్వ పాఠశాలలో కేవలం తెలుగునే మేము నేర్పిస్తామని చెప్పడం ద్వారా ఈ విద్యార్థులందరినీ తీసుకెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చేయించాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అటువంటి కుట్ర కూడా ఏమైనా ఉందా? సో ప్రభుత్వం ఈ ఆలోచన, ఇటువంటి ప్రమాదకరమైన ఆలోచన, ఇది ఆలోచన స్థాయిలోనే ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఆలోచన కార్యరూపం దాల్చకూడదని ఆశిస్తున్నా. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది, పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదర్వైజ్ దశాబ్దాల తరబడి ఏదో చదివామంటే చదువుకొని మళ్ళీ ఊర్లోనే వ్యవసాయం పనులు, కూలీ పనులు చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలకు ఉంటుంది. ధైర్యంగా అనేక సందర్భాల్లో చాలామంది అడుగుతున్నారు, మీ పిల్లలు ఏ భాషలో చదివారు, మా పిల్లలు ఎందుకు ఇలా చదవాలి అని అడుగుతుంటే ఒక్కరు సమాధానం చెప్పడే? ఏ మంత్రి సమాధానం చెప్పడే? ఏ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడే? తెలుగు భాష గురించి అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరే? మీ పిల్లలు అసలు మీ రాష్ట్రంలో కూడా చదవట్లేదు కదా. మీ రాష్ట్రం బయట, దేశం బయట పెద్ద పెద్ద స్కూల్స్లో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివి వచ్చి మేము అక్కడ గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకున్నామని ఇక్కడ మాకు చెప్తున్నారు. మాకు ఇక్కడ ఇంగ్లీష్ కూడా వద్దా? తెలుగు మీడియంలో చదువుకొని ఇక్కడ దాకా వచ్చి మాలాంటి వాళ్ళని కూడా ఇంగ్లీష్ భాష సరిగ్గా తెలియక ఎంత ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో మాకు తెలుసు. కాబట్టి ఈ వర్గాల వాళ్ళని ఇంగ్లీష్ మీడియంకి దూరం చేయాలనే కుట్ర దయచేసి చేయకండి. ఇది కుట్ర. ఆ వర్గాలని శాశ్వతంగా అభివృద్ధికి దూరం చేసే కుట్ర, ఆ వర్గాలని శాశ్వతంగా ప్రపంచానికి దూరం చేసే కుట్ర, ఆ వర్గాలని శాశ్వతంగా విద్యకు దూరం చేసే కుట్ర, ఆ వర్గాలని శాశ్వతంగా ఉద్యోగాలకు దూరం చేసే కుట్ర. ఇది కుట్ర కాదు. భాష కోసమే అని మీరు చెప్పదలుచుకుంటే లాంగ్వేజ్తో పాటు మిగతా అన్ని స్కిల్స్ కూడా అక్కడ నేర్పిస్తామని మీరు చెప్పదలుచుకుంటే మొత్తం మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేపిస్తాం, మా పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామంటూ మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఈవెన్ అధికారులు, అది వాళ్ళ పిల్లలు జాయిన్ చేయించండి అక్కడ. అప్పుడు మీరు మాపై కుట్రతో కాదు, తెలుగు భాషపై ప్రేమతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మేము అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.